quiet streets, your breath close surrounding me. I was brave, but breaking inside, till your hands found mine. Every fear I couldn't hide falls apart when you arrive. In this moment, nothing moves. I feel safe with you. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. నేను ఇంకా మా అల్లుడు ధైర్య దర్శనానికి అయితే నైట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం అయితే చూద్దాం. ఇక్కడైతే మీకు చూపిస్తా. ఇక్కడైతే గుడి ఎంట్రన్స్ ఇక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. 7:30కి అయితే మేము గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఒక హాఫ్ మినిట్ అయితే ఇక్కడ రీచ్ తీసుకొని రూమ్లో ఎప్పుడైతే దర్శనం చేసుకున్నామని స్టార్ట్ అయిపోయినాం. ఫోన్స్ అలౌడ్ ఉన్నాయో లేదో తెలీదు. నేనైతే ఫోన్స్ అయితే వచ్చాను. చలో మరి. అంతి తలంచి దూచిన నరుండట్లౌ టెరింగిన్. మనం నిజంగా అంటే దర్శనం అయిపోయింది. దర్శనం బయట వచ్చాం. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం అయితే. ఇట్స్ వెరీ ప్లీజ్. చక్కెర కంపల్సరీ దానికి అంటే లైట్ ముగ్గురు ఉంటుంది సార్, అందుకు చక్కెర వేస్తున్నాం. వెరీ గుడ్. ఇప్పుడే రూమ్కి వెళ్ళిపోతున్నాం మేమైతే. ఏం తిన్నావు ఎప్ప? దాని పేరు ఏం పేరు? ఏం తిన్నావు? నీకు తెలియకుండా ఏం తిన్నావారా? ఇప్పుడైతే మనం డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాం బైక్ పైన. డిన్నర్ వెళ్ళి ఆ డిన్నర్ వేసుకొని రూమ్కి వెళ్ళి రేపైతే రైడ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇంటికి. ఓకే, ఇంకా ఇప్పుడైతే డిన్నర్లు ఏమేమి పెడతారో ఓకే అలా చూపేయడానికి ట్రై చేస్తాను మీకైతే వీలైతే. లేదా రేపే డైరెక్ట్ బ్లాగ్ ఉంటుంది, రిటర్న్ బ్లాగ్. ఇదే ఇక్కడ దర్శనం ఎంట్రీ అయితే ఇక్కడనే ఎంట్రీ కావాలి మనం అయితే. ఇక్కడ అలా 4:30 మార్నింగ్. ఇప్పుడైతే క్లోజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడే అయితే డిన్నర్ అయిపోయింది. దర్శనం అయితే ఎప్పుడు అయిపోయింది. డిన్నర్ చేసిన డైట్ కూడా అయినా ఎప్పుడైతే రూమ్కి బయలుదేరుతాం. మరి మనం పెద్దగా ఉంటాం, టైర్డ్ అయిపోయింది. ఇప్పుడే మార్నింగ్ 6:30 అయింది. ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయినా. పెట్రోల్ అయితే లేదు బయట. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तुमने बहाए, जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग दे जाए। हर हर गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे brave, but breaking inside, till your hands found mine. Every fear I couldn't hide falls apart when you arrive. In this moment, nothing moves. I feel safe with you.
మనమైతే రివర్స్ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి శ్రీశైలం నుండి. శ్రీశైలం దర్శనం అయితే నిన్ననే అయిపోయింది. దర్శనం ఎప్పుడు అయిపోయింది గాయస్. మనమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం. 6Kలో మనం వెళ్ళాలి, అదే టాలెంట్. ఇక మార్నింగ్ ఇప్పుడైతే 9 అవుతుంది. మేమైతే రూమ్ నుండి ఫ్రెష్ అప్ అయ్యి రిటర్న్ అవడానికి ప్లాన్ వేసాం. మార్నింగ్ రిటర్న్ అయితే రీచ్ అవ్వచ్చు అని ఇంటికి తొందరగా. ఎందుకంటే మొత్తం మార్నింగ్ వెళ్ళేసి రైడింగ్ గేర్ వేసుకుని మొత్తం స్టార్ట్ అయిపోయినాం. రైడింగ్ గేర్ చాలా ఇంపార్టెంట్ కదా, మీరు ఏడికి వెళ్ళినా సరే రైడింగ్ గేర్ అయితే వేసుకోవాలి. గ్లౌజులు, ఇంకా రైడింగ్ గ్లౌజెస్, రైడింగ్ జాకెట్, మినిమం లెవెల్ 2 ఉండాలి మొత్తం ప్రొటెక్షన్ అయితే. అప్పుడైతే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడైతే వైల్డ్ అనిమల్స్ సేకున్నాం. ఫోటోషూట్ అయితే ఎక్కువ ఎక్కండి మీరు. స్పీడ్ లిమిట్ 30 వెళ్ళాలి స్పీడ్ లిమిట్ ఇక్కడైతే. దానికంటే ఎక్కువ వెళ్ళినా అనుకో ప్రమాదం అని చెప్పాలి. ఈ బస్సులో అయితే వినరు, అది వేరే విషయం. కానీ ఎవరు మాట వినరు సీతయ్యవాడు. ఇంకా దర్శనం అయితే మంచిగా జరిగింది. ఒక ఫాస్ట్ అని వెళ్ళిపోయింది, ఎందుకంటే ఎక్కువ మంది లేకుండా నిన్న చాలా తక్కువ ఉండే. తీరా దర్శనం చేసుకొని ఇంకా డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం నిన్న. ఎప్పుడైతే మార్నింగ్ ఒక 50 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం ఇప్పటివరకు. 30 to 50 మధ్యలో మొత్తం కవర్ చేసింటాం. నాకైతే అంత ఐడియా లేదు. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా హోమ్ రీచ్ అవ్వడానికి. చూద్దాం ఏ టైంకి చేద్దాము. మొత్తం పాజిటివ్ వైబ్స్ వచ్చింది అక్కడ గుడికాడ ఉన్నప్పుడల్లా. మొత్తం ఇది జ్యోతిర్లింగాలు మొత్తం తిరగాలని నాకు ఒకటి ఏమంటారు, దట్స్ ఏ డ్రీమ్, ఆర్ వీ కెన్ సే ఇట్ యాజ్ బకెట్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బైక్ అయితే సేఫ్గా డ్రైవ్ చేయండి. ఏమైనా బైక్ ఎలా డ్రైవ్ చేయాలో నా బ్లాగ్లో అయితే చూడవచ్చు. అలా సేఫ్గా డ్రైవ్ చేసి వెళ్ళాలి. ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయకండి ఇక్కడ. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఇంకా యాక్సిడెంట్ అవ్వడం పక్కా. ఇంకా మీరైతే ప్యాంట్ మీద కూడా వెళ్ళొచ్చు గుడికి. పంచన కట్టుకోవాలి, ఏం రూల్ ఏం లేదు. గుడి అభిషేకం అవన్నీ చేయాలంటే పంచ, అంటే గర్భగుడికి కావాలంటే పంచ, లేదా ప్యాంట్ లేదా ఏదైనా వేసుకెళ్ళొచ్చు మీరు. ప్యాంట్ అయితే పక్కా ఉండాలి. అది సీన్. ఇంకేముంది, ఇంకా ఫోన్స్ అయితే నాటోడు ఇన్సైడ్, మీరు బయటనే పెట్టేసేయాలి. ఫోన్స్ లగేజ్ చేసుకుని నాటోడు అఫ్ కోర్స్ తెలిసింది, అది ప్రతి గుడిలో నాటోడు. చూసినట్టయితే ఒకే ఎనిమల్ కనిపించట్లేదు, వైల్డ్ ఎనిమల్స్. ఇట్లా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి కలుస్తున్నప్పుడు, లేదా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. టైం అయితే 9:34 అవుతుంది. ఒక 12 కల్లా రీచ్ అయిపోతాం ఇంటికి. దట్స్ ఆబ్వియస్. ఒకవేళ ఫాస్ట్ కొట్టినా ఉంటాం, ఆ చిత్తు చెల్లితే 1 to 2 అవుతుంది, అది వేరే విషయం. ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే మన ఫేవరెట్ రోడ్. స్పీడ్ లిమిట్ 30 అంట, 30 అంట. ఏయ్ కొనంగి కదా అది.
శ్రీశైలం నుండి రిటర్న్ అయినాం కదా, నాగర్ కర్నూలు క్రాస్ అయ్యి వనపర్తి వెళ్ళబోతున్నాం మనం అయితే. ఇంకా వనపర్తికి 5 కిలోమీటర్స్ ఉంది. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, సీదా లంచ్ చేసేసాం. బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఒక కాఫీ తాగాం, కాఫీ అంతే. ఇంకా సీదా లంచ్ చేసి నాగర్ కర్నూలులో లంచ్ చేసి ఇప్పుడు అయితే ఇంటికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఒక 5 కిలోమీటర్స్ అయితే వనపర్తి రీచ్ అయిపోతాం. వనపర్తిలో ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకొని ఇంకా సీదా నాన్ స్టాప్ వెళ్ళిపోయేది. వనపర్తిలోనే ఒక 25 కిలోమీటర్స్ అంతే ఇంటికి. దాని తర్వాత ఒక లాంగ్ న్యాప్ వేయాలి. అది అప్డేట్. ఇంకా జర్నీ అయితే చాలా 2 డేస్ జర్నీ కదా. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, ఈరోజు ఒక ఈవినింగ్ ఎండ్ అయిపోతుంది జర్నీ అయితే. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బ్యాక్ అయితే పెయిన్ అయితే ఉంది స్లైట్లీ. బ్రేక్స్ అయితే తీసుకున్నాం మేము, ఎవ్రీ 50 కిలోమీటర్స్ అట్లా బ్రేక్ తీసుకున్నాం మేమైతే. కంటిన్యూస్ అయితే ఏం డ్రైవ్ చేసలేం. మొత్తం ఇది అయితే హెడ్ అయితే మొత్తం స్వెట్ వచ్చేసింది. ఇంకా ఫోటోషూట్ అయితే కొంచెం అయితే చేసినాం అక్కడ బ్రిడ్జ్ పైన శ్రీశైలంలో. ఫొటోస్ అయితే బాగానే వచ్చినాయి. ఇంకా అక్కడ డ్యామ్ కాడ కూడా కొన్ని ఫోటోషూట్ అయితే చేసినాం. ఓవరాల్ ఇట్స్ డివైన్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ ట్రిప్ అండ్ గ్రేట్ మెమరీస్ అని చెప్పొచ్చు. See you then in next video or next vlog. Bye bye guys, take care, see you. And ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనీ డౌట్ you can comment and please give me feedback how is the video or video voice quality. I will improve in next. I will try to improve in next video or vlog. See you until then. Goodbye. So please whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Okay, thank you.